పాపం రేవంత్ అన్న గారు దాదాపుగా అన్ని ఎన్నికలు ఏదో ఒకటి చేసి నెట్టుకుంటూ వస్తూ ఉండు. సో ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకటే మిగిలినాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లా బయటపడాలనేది పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక రేపా మాపా అన్నట్టు జిహెచ్ఎంసీ పరిస్థితి ఉన్నది. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో ముందలు పోతా ఉన్నట. సో గెలిపే లక్ష్యంగా దాదాపుగా వీళ్ళు చెప్తా ఉన్న లెక్క ప్రకారం అయితే మరి 1,00,000 ఇందిరా మిల్లు కడుతుంట. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఇందిరా మిల్లు కట్టడానికి శ్రీకారం చుట్టినామని చెప్పేసి వీళ్ళైతే అంటారు. మరి 1,00,000 ఇందిరా మిల్ల సంగతి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతారా అంటే నాకైతే డౌటే. నిజంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గత 2.5 సంవత్సరాలుగా చూస్తున్న ప్రజలైతే మరి ఇన్ని హామీలు ఎగ్గొచ్చినోడు సడన్గా మంచోడు అయిపోయి మంచోని అవతారం ఎత్తి 1,00,000 మందికి ఇందిరా మిల్లు కట్టాలంటే ఇందిరమ్మ టవర్లు అంట, ఇక పేర్లు కూడా ఇందిరమ్మ టవర్లు అని పెట్టింది. సో ఇందిరమ్మ టవర్లు కట్టాలంటే మరి పైసలు కావాలి. పైసలు కావాలంటే మరి మన అక్కడ పైసలు లేవు. పైసలు ఎట్లా వస్తాయి? సో టైటిల్ చూడలే ఒకసారి. సో 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల టవర్లట. మరి అన్నగారి పత్రికలలో వీళ్ళన్నిట్లలో యాడ్ వేసిరు, అన్ని పేపర్లలో. వాళ్ళ ఆస్థాన మీడియాలో ఉన్న వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 3 పత్రికల యాడ్ కనిపిస్తుంది. సో ఇది ఈ యాడ్కి సంబంధించిన విషయం. ఇక ఏం రాసి ఒకసారి చూసుకొని ఇందిరమ్మ బొమ్మ వేసిరు, ఇందిరమ్మ ఇండ్లని రాసిరుడ, బిల్డింగ్ పెట్టిరు. ఇందిరమ్మ ఇండ్లు టవర్లట. క్యూరు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూములట. పేదల కోసం 1,00,000 ఇండ్ల నిర్మాణం అట. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపనట. కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి, ఆగస్టు 13 సాయంత్రం 4 గంటలకు. పైలట్ ప్రాజెక్టుగా 16 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే మీరు గమనించాల్సింది, ఈ 16కు 16 హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి, లేదంటే ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా కేటాయిస్తాడు. ఏ నియోజకవర్గ ప్రజలకు ఆ నియోజకవర్గంలో ఇల్లు కేటాయించబడతాయట. కాల్ సెంటరు, ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. సో ఇది వీళ్ళు పెట్టుకున్న టైటిల్. మరి మీరు గమనించుకోరు ఏం కథ ఏం సంగతి అనేది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనేది మనకు ఒకటి కలరింగ్ ఇస్తున్నారు. ఈ 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు కదంటే ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కొల్లూరు దగ్గర కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కేసీఆర్ నగర్ అంటారు. ఇప్పుడు దాన్ని అంతా గులాబీ కలర్ వేసి ఆయన ఓ కాలనీనే కట్టేసిన, ఓ 20-25 టవర్లు కట్టిన ఒకటే దగ్గర. సో ఆయన కూడా G+8, 9, 10 అది ఎంతో కట్టి ఆ ఫ్లాట్లు అన్నీ చేసిండు, కట్టడం జరిగింది. కానీ ఈడ మాత్రం జరగలే. అట్నే ఆయన అధికారులు అన్ని రోజులు దాన్ని కట్టిండు, అట్లా గాలికి వదిలేసిన, కానీ పంచలే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగుల కలర్ వేసిన, గులాబీ కలర్ తీసేసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అంటాడు. సో ఇంతవరకు ఆ తతంగం అంతా జరుగుతూ వచ్చింది. సో అయితే మంది పుట్టిన పిల్లలు మన పిల్ల అని చెప్పిన ప్రజలు సరే, తెలిసిన వాళ్ళు తెలిసింది, తెలియని వాళ్ళు తెలియలే. కానీ ఇప్పుడు కట్టాలనుకుంటున్న ఈ 1,00,000 మాత్రం బరాబర్ ఇలా చేతి మీదకి వెళ్ళి కట్టాలి. శంకుస్థాపన ఇలా భూమి పూజ చేస్తారు. 16 నియోజకవర్గాల్లో ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా అనేది ఒకటి ఉన్నది. అది హైడ్రా అనేది శని ఆదివారం వస్తే పేదోని కొంప ఏడ దొరుకుతుందా, దాన్ని ఎట్లా కూరగొట్టాలనే ప్రయత్నంలో ఆయన ఉంటాడు. సో ఆయన అట్లా ఉంటే ఇప్పుడు అన్నగారు దాన్ని మరిపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు కడుతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేదోనికి సహాయం చేస్తున్నాడని మనం అనుకోవడానికి ఈ 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల శ్రీకారం చుట్టింది. కానీ 1,00,000కు 1,00,000 ఇప్పుడు ఈ 3-4 నెలల కడతారా? శంకుస్థాపన చేస్తారు, మమ్మ అనిపిస్తారు. ఇప్పుడు జనం కాడ 6 లక్షలు గుంజుతారు. ఈ 6 లక్షలు 5 లక్షలు ఇలా చేతికెళ్ళి రేవంత్ రెడ్డి పెట్టాలి. ఈ 5 లక్షలు దేవుడెరు, 6 లక్షలు అంతా ఎప్పటి వరకు అవకాశం ఉందో అంతవరకు కడతారు. అంటే సగం మందం లేపుతారు. సగం మందం లేపిగో ఈ మేమే కడుతున్నాం, మీరు కాంగ్రెస్ ఓటేస్తే రేపు ఇందిరమ్మ ఇల్లు పూర్తవుతుంది అని 1,00,000 మందిని మొబిలైజ్ చేయాలి. 1,00,000 కుటుంబాల్లో యావరేజ్గా ఇంటికో 4 చేసుకున్న 4 లక్షల ఓట్లు అయ్యి. ఇప్పుడు 4 లక్షల ఓట్లకు ఎంతమంది కార్పొరేటర్లు, ఎంతమంది కౌన్సిలర్ గెలవచ్చని మనం లెక్కేసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ చాలా
పకడ్బందీగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చింది, తర్వాత బీజేపీకి వచ్చింది, తర్వాత ఎంఐఎంకి వచ్చింది. అది మనందరి కళ్ళ ముందు ఉన్నది. అది జరిగింది. అది ఇప్పుడు ఏం చేస్తారంటే కాంగ్రెస్ గతంలో 0 గాడిదగుడ్డే జిహెచ్ఎంసీలో, ఆల్మోస్ట్ గాడిదగుడ్డే. ఇప్పుడు ఆ గాడిదగుడ్డును కాస్త బంగారు గుడ్డుగా చేయాలి. దాన్ని చేయడంలో లక్ష్యంగా అన్నగారు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదలుపెట్టింది. ఈ 1,00,000కు 1,00,000 కట్టేంత దమ్ము కాంగ్రెస్ వాళ్ళు లేదు. దాన్ని ఎంతసేపు ఉన్న అవసరమైతే సగం కట్టాలి. ఆ సగానికి మంది పైసలు ఉన్నాయి కదా. ఈ 1,00,000 మంది దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనిషికి 6 లక్షలు ఇస్తేనే బిల్డింగ్ మొదలవుతుంది. ఈ 6 లక్షలు ఇవ్వగా 11 లక్షలు పెట్టారు కదా. 6 లక్షలతో కట్టే కాడికి వచ్చి ఇగో మేము బరాబరుగా కడుతున్నా చూసుకున్నారా, మరి మీకు ఇల్లు వచ్చింది అంటే మీరు ఓటు వేయాలి కాంగ్రెస్కి అని చెప్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇదంతా కథ నడిపిస్తారు. సో ఇది వెలుగు పత్రిక. తర్వాత ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలు కూడా సేమ్ టు సేమ్ యాడ్. ఇక వేరేది ఏం మక్కి దించిన, ఇక మక్కి యాజ్ పెట్టారు. పొంగులేటి సీనన్న బొమ్మ వేసారు. రెవెన్యూ శాఖ మంత్రి. ఇప్పుడు ఆయన గారి దగ్గర అన్ని శాఖలు ఉన్నాయట. సో ఇది గింత పొల్లు కూడా తిడలేదు. యాజ్ ఇట్ ఈస్గా ముగ్గురు త్రిమూర్తి లెక్క వేసుకురు. వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ 3 పత్రికల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ చుతగానం చేసి కాంగ్రెస్ పార్టీని జోకాలి. కాంగ్రెస్ పార్టీని జోకితే పైసలు వస్తాయి, ఆ పైసలతో సంస్థలు నడుస్తాయి. ఇదే ప్రయత్నం. ఇక మరి ఒక ఆయన ఉండే, ఈయనకి ఇచ్చిరా ఆడు నాకు తెలియదే, పాపం ఇయ్యలేనట్టుందే, ఇయ్యలే, పక్కన పడేసిరు ఇలా. ఎందుకో మరి. అదే మన రాధాకృష్ణ ఇగో ఇటు చిన్న వార్త తెచ్చుకుంది ఇలా. ఇందిరమ్మ టవర్స్ కట నేడే శంకుస్థాపనట. కూకట్పల్లిలోని కేబిహెచ్పి కాలనీలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. కేబిహెచ్పిలా మెజారిటీగా ఎవరుంటారా అక్కడ? నిన్నమాట దాకా దొంగ ఓట్లు పోయినాయని చెప్పేసి, లేదంటే సెటిలర్ల ఓట్లు కూకట్పల్లి ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. అందరు తెలిసిందే, ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు ఈ అన్నగారు శంకుస్థాపన మరి మనకు చేస్తున్నా ఆంధ్ర వాళ్ళకి చేస్తున్నా డౌట్ నాకు. ఇందిరమ్మ టవర్స్ అంటాను ఓకే, మరి అది చంద్రబాబు అంటారు ఎన్టీ రామారావు టవర్స్, ఇంకా చంద్రబాబు టవర్స్ పెద్ద భయం అవుతాను. సో కేబిహెచ్పి వెయిన్ క్యూర్ పరిధిలోట 1,00,000 ఇండ్ల నిర్మాణమే లక్ష్యం కాదు. ఇది తిప్పి చెప్పాలి. క్యూర్ పరిధిలో 1,00,000 ఓట్లు వేయించుకునే లక్ష్యం అని చెప్పేసి పెట్టుకోవాలి. తొలి విడతలో 16 నియోజకవర్గంలో 8,000 టవర్స్ అట. 8,000 ఇల్లు, టవర్ల నిర్మాణానికి 90 ఎకరాలట. 807.40 కోట్లకు పరిపాలన అనుమతట. ఆ ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్లాన్ చేస్తారు. కొత్త అధ్యయనానికి నాంది పలికిరని చెప్పేసి పొంగులేటి శ్రీరన్ అంటుండు. ఇళ్ల కోసం 50,000 దాటిన దరఖాస్తులట. ఎల్లుండికి మరిన్ని పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అన్ని కాన్స్టిట్యున్సీలలో కలిపి వీళ్ళు రాసినది గట్టినే రాసిరా, నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి లెక్కలు. 16 నియోజకవర్గాలు 8,000 ఇండ్లే మొత్తంగా. తర్వాత టవర్ నిర్మాణానికి 90 ఎకరాలు తీసుకురాట. మొత్తానికి మొత్తమా ఒక దగ్గరనా ఏంద్ర నాయనది? మొత్తమే 90 ఎకరాలు ప్లస్ 8,000 ఇల్లు. మరి 8,000 అంటే ఇక మనం మైనస్ ఎంత? 92,000. 92,000 ఇండ్లు. వాటి గురించి ఇప్పుడు చర్చ లేదు. ఇది మొదటి విడత, తొలి విడత అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ తొలి విడత కడతానికే మళ్ళా 1 ఇయర్ టైం. 1 ఇయర్ టైం పెట్టింది దీనికే. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇంకో ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్లాన్ చేస్తారు. సంవత్సరం దాకా ఇదే కథ నడుస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు. ఆల్మోస్ట్ అలా టైం అయిపోయింది. ఇక రేపా మాపాలంటుంది. ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినా కూడా పెద్ద జరిగేది ఏం లేదు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ 1 ఇయర్లో అయిపోతాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోతే అవసరమైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ 8,000 కట్టడానికే ఆల్మోస్ట్ 1 ఇయర్ పడితే ఇంక మిగిలిన 92,000కు మంగళారతి కలిగినట్టే లెక్క. మరి అప్పుడు ఏం ఎన్నికలు లేవుగా. మీ అందరికీ తెలిసిందే,
ఎన్నికలు ఉంటే రైతు బంధు వస్తుంది, ఎన్నికలు ఉంటే రైతు బీమా వస్తుంది, ఎన్నికలు ఉంటే అన్ని పథకాలు వస్తాయి. సో ఎన్నికలు లేకపోతే ఏది రాదు, గాడిది గుడ్డు ఒకటే వస్తుంది. సో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇందిరా మిల్ల పంచాయతీ మొదలుపెట్టింది. 1,00,000 ఇండ్లు అంటారు. ఈ 1,00,000 ఇంకా దేవుడు ఎరగాలి. ఆయన మీరు చెప్పురి కడతడా లేదా, నిజంగా ప్రజలుగా మీకు నమ్మకం ఉందా? రేవంత్ రెడ్డి ఇది పక్కా ప్లాన్ వేసిన అంతే. ఇప్పుడు ప్రజలు దొంగని లంగోని నమ్ముతారు, మాయమాటలు నమ్ముతారు. అందుకే మాయమాటలు చెప్పినా ఎన్నికల్లో గెలిచినాం బయటపడ్డామని ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు కూడా అంతే మాయమాటలు చెప్తున్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బయటపడాలి కాబట్టి ఈ క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరా మిల్ల పథకం తీసుకొచ్చి ఒంటరి ఓట్లు మొబిలైజ్ చేసుకొని బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే దీంట్లో దాగి ఉన్న అంతర్మాదనం. ఇది కాకుండా వేరే ఉంటే మీరు చెప్పురా.